హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఈ వర్షాకాలానికి తగ్గట్టుగా మనం మిరియాలు వేసుకుని వాము వేసుకుని కారాలు చేసుకుందామండి. పెప్పర్ కారాసేవ్. పెప్పర్ కారాసేవ్ మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం కదా. ఇవి చాలా కారం కారంగా నోటికి చాలా బాగుంటాయి. పైగా ఇప్పుడు మనకి వర్షాకాలం చలికాలం కాబట్టి పెప్పర్ అంటే మిరియాలు వాము కొంచెం యూస్ చేస్తే మనకి జలుబులు దగ్గులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. సో మనకి ఈ చల్లటి క్లైమేట్లో కొంచెం కరకర తినాలనిపిస్తుంది కాబట్టి ఈ కారాలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అద్భుతంగా ఉంటాయి. పైగా చేసుకోవడం అయితే చాలా ఈజీ. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. ఈ పెప్పర్ కారా సేవ్ ఎలా చేయాలంటే, దీనికోసం అయితే మనం బాగా ఒక గుప్పెడు మిరియాలు తీసుకుని వీటిని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. అంటే మెత్తగా అయిపోకూడదు, చూడండి ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పెప్పరే మనం కారా సేవ్లో యూస్ చేస్తున్నాం. దీనికోసం అయితే ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి అరకప్పు బియ్యం పిండి. 1 కప్పుకి అరకప్పు ఏ కప్పుతో అయినా మీరు కొలత తీసుకోవచ్చు. అరకప్పు బియ్యం పిండి, ఇదైతే నేను అంగట్లో కొన్న బియ్యం పిండేనండి. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న మిరియాల పొడి దీంట్లో వేసేసుకుందాం. మిరియాల పొడి వేసుకున్న తర్వాత దీంట్లో బాగా వాము, ఒక అర చెంచా వాము వేసుకోండి. చాలా మంచిది డైజెషన్కి ఇది. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం కూడా వేసేది ఎందుకంటే కొంచెం కలర్ బాగా వస్తుంది కదా, అందుకోసం. ఒక 4-5 స్పూన్ల నూనె బాగా వేడి చేసి దాన్ని దీంట్లో పోసేయండి. కారం అయితే ఒక అర చెంచా వేసుకోండి చాలు. ఆల్రెడీ పెప్పర్ వేసాం కాబట్టి కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ నూనెని మొత్తం బాగా కలిపేసి తర్వాత దీనికి తగిన నీళ్లు పోసుకుని మనం దీన్ని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ ముద్ద మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మన పూరీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. నీళ్ళైతే నార్మల్ నీళ్ళేనండి, రూమ్ టెంపరేచర్ నీళ్ళే. వేడి నీళ్ళు ఏమి పోసుకొని కలుపుకోనక్కర్లేదు. నార్మల్ నీళ్లు పోసుకొని మీరు చక్కగా ముద్ద కలిపేసుకోండి. ఇది ముద్ద కలిపేది కూడా చూసుకుని కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా నేను చెప్పినట్టుగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మురుకుల అచ్చు ఉంటుంది కదా, దాంట్లో మనం మామూలుగా రౌండ్ మురుకులు ఉంటాయి కదండి, అంటే మనం సేవ్ చేసే మురుకులు ఉంటాయి కదా, ఈ ప్లేట్ దీంట్లో అయితే పెట్టుకుని మనం చేసుకున్న మురుకుల పిండి దీంట్లో నింపేసుకుందాం. నింపేసుకున్న తర్వాత ఇవి మనం మురుకుల్లాగా చుట్టుకోమండి, ఎందుకంటే కారాసేవ్ అలా చిన్న చిన్న ముక్కలుగా మనకి ఉంటాయన్నమాట. అప్పుడు బాగా వేగుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మనమైతే ఇది ఫిల్ చేసేసుకుని ఇలా వేడి నూనెలో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మనం దీన్ని మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ వేసేసుకోవాలి. మనం దీన్ని జనరల్గా బయట స్వీట్ షాపుల్లో అయితే జల్లెడ గరిట ఉంటుంది కదండి, దాంట్లో పిండిని వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అవి కిందికి ఇలా నూనెలో పడతాయి. మనం వేడి నూనె మీద అలా చేయడం కొంచెం కష్టం కాబట్టి మన దగ్గర అంత పెద్ద పెద్ద గరిటెలు కూడా ఉండవు కాబట్టి నేను మీకు ఇలా చూపించాను. మీరు కనుక ఒకవేళ మీ దగ్గర పెద్ద గరిట పెద్ద బాణలి ఉంటే మీరు దాంట్లో కూడా అలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూడండి మన కారా సేవ్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చేసాయి, కరక్కర్లాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. మీరైతే ఇవి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలిసేంత వరకు ఉంటానండి. మీ విజీ.